Subscribe to Color Frames. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో వన్డే కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కటక్ లో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఆరంభం నుంచే 4లు 6ర్లతో పాత రోజుల్ని గుర్తు చేశాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇన్నింగ్స్ లో మొత్తం 90 బంతులను ఎదుర్కొని 12 4లు 7 6ర్లతో 119 పరుగులు చేశాడు. దాదాపు 16 నెలల తర్వాత సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అయితే చివరి వన్డేలో రోహిత్ ఎలా ఆడుతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా మూడో వన్డేలో రోహిత్ 3 భారీ రికార్డుల్ని నెలకొల్పే ఛాన్స్ ఉంది. మూడో వన్డేలో రోహిత్ శర్మ 13 పరుగులు చేస్తే అతను 11,000 వన్డే పరుగులు పూర్తి చేస్తాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మరియు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ రికార్డును సాధించగలిగారు. రోహిత్ మూడో వన్డే ద్వారా ఈ క్లబ్ లో చేరనున్నాడు. దీంతో పాటు రోహిత్ ఇంగ్లాండ్ పై 1000 వన్డే పరుగులు పూర్తి చేయడానికి 155 పరుగుల దూరంలో ఉన్నాడు. 2008 నుండి ఈ జట్టుతో ఆడిన 22 వన్డేలు 22 ఇన్నింగ్స్లలో అతను 49.70 సగటుతో 845 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు 4 అర్ధ సెంచరీలు సాధించాడు. మరో 155 స్కోర్ చేస్తే రోహిత్ ఖాతాలో ఇంగ్లాండ్ పై 1000 పరుగులు సాధించే అవకాశం ఉంది. అంటే మూడో వన్డేలో కూడా రోహిత్ సెంచరీ సాధించాల్సి ఉంది. ఇదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే. ఇది కాక అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ 49 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 32, టెస్టుల్లో 12, T20లో 5 సెంచరీలు నమోదు చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ మూడో వన్డేలో సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు, విరాట్ కోహ్లీ 81 సెంచరీల తర్వాత 50 సెంచరీలు పూర్తి చేసిన 3వ బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.